40 సంవత్సరాలు ఆకలితో మేము చచ్చిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. నీళ్లు దొరక్క మేము అల్లాడిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. ఏ సమయానికి కావలసిన సహాయం ఆ సమయానికి దేవుడు పంపిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలీలే కాదండి, నీ జీవితంలో ఎన్ని అవసరతలు రాలేదు. ప్రభా, పిల్లల ఫీజు కట్టేది ఎట్టా, ఈ నెల ఇంటి అద్దె కట్టేది ఎట్టా, ఇదిగో పలానా అవసరం తీర్చబడేది ఎట్టా, గడగడగడగడలాడినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు. ఎందుకు వీటన్నిటిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవాలో తెలుసా? గతంలో ఎదురైన శోధనలన్నిటిలో నా దేవుడు ఎలా నన్ను తప్పించాడో, ఈ శోధనలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడని నీ గుండెలో నుండి ఒక ధైర్యపు ఆత్మ పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. 40 సంవత్సరాలు ఆకలితో మేము చచ్చిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. నీళ్లు దొరక్క మేము అల్లాడిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. ఏ సమయానికి కావలసిన సహాయం ఆ సమయానికి దేవుడు పంపిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలీలే కాదండి, నీ జీవితంలో ఎన్ని అవసరతలు రాలేదు. ప్రభా, పిల్లల ఫీజు కట్టేది ఎట్టా, ఈ నెల ఇంటి అద్దె కట్టేది ఎట్టా, ఇదిగో పలానా అవసరం తీర్చబడేది ఎట్టా, గడగడగడగడలాడినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు. ఎందుకు వీటన్నిటిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవాలో తెలుసా? గతంలో ఎదురైన శోధనలన్నిటిలో నా దేవుడు ఎలా నన్ను తప్పించాడో, ఈ శోధనలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడని నీ గుండెలో నుండి ఒక ధైర్యపు ఆత్మ పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. 40 సంవత్సరాలు ఆకలితో మేము చచ్చిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. నీళ్లు దొరక్క మేము అల్లాడిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. ఏ సమయానికి కావలసిన సహాయం ఆ సమయానికి దేవుడు పంపిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలీలే కాదండి, నీ జీవితంలో ఎన్ని అవసరతలు రాలేదు. ప్రభా, పిల్లల ఫీజు కట్టేది ఎట్టా, ఈ నెల ఇంటి అద్దె కట్టేది ఎట్టా, ఇదిగో పలానా అవసరం తీర్చబడేది ఎట్టా, గడగడగడగడలాడినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు. ఎందుకు వీటన్నిటిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవాలో తెలుసా? గతంలో ఎదురైన శోధనలన్నిటిలో నా దేవుడు ఎలా నన్ను తప్పించాడో, ఈ శోధనలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడని నీ గుండెలో నుండి ఒక ధైర్యపు ఆత్మ పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. 40 సంవత్సరాలు ఆకలితో మేము చచ్చిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. నీళ్లు దొరక్క మేము అల్లాడిపోయాం అన్నవాడు ఒక్కడు లేడండి. ఏ సమయానికి కావలసిన సహాయం ఆ సమయానికి దేవుడు పంపిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలీలే కాదండి, నీ జీవితంలో ఎన్ని అవసరతలు రాలేదు. ప్రభా, పిల్లల ఫీజు కట్టేది ఎట్టా, ఈ నెల ఇంటి అద్దె కట్టేది ఎట్టా, ఇదిగో పలానా అవసరం తీర్చబడేది ఎట్టా, గడగడగడగడలాడినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. కానీ విచిత్రం ఏంటో తెలుసా, సరిగ్గా ఆ సమయం వచ్చేసరికి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు. ఎందుకు వీటన్నిటిని పదే పదే జ్ఞాపకం తెచ్చుకోవాలో తెలుసా? గతంలో ఎదురైన శోధనలన్నిటిలో నా దేవుడు ఎలా నన్ను తప్పించాడో, ఈ శోధనలో నుంచి కూడా నా దేవుడు నన్ను తప్పిస్తాడని నీ గుండెలో నుండి ఒక ధైర్యపు ఆత్మ పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు.